ఆ పక్క కూడా ఉంది కనపడతాం. ఒక్క 10 అడుగులు ముందుకు ఒక్క 10 అడుగులు ముందుకు వస్తే ఆ పక్క కూడా కనిపిస్తాం. ముందాలు అది ఆ బండికాలు మీరేంటే ముందుకు ఒక్క 5 అడుగులు ముందు ఒక్క నిమిషం. కొంచెం రోజు పెట్టుకుంది కొంచెం ముందు ఇంకా ముందు పోతే వాళ్ళ కనపడమ్మా ముందు పోతే వాళ్ళ కనపడము. మనసేడు పన్న గ్రామంలో దగ్గర నేను ఒకసారి పోపాడు అవుతాను బా అది వస్తే పోపలాట అవుతుంది చూస్తారు బా ఇదే 40 పిల్లవాళ్ళలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుపుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసే స్వేచ్ఛను ఇవ్వకుండా ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏ రకంగా పోలీసుల జులుం ఆధ్వర్యంలో ఏ రకంగా అన్యాయం చేశారు అన్న విషయాలను 40 గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా బోర్డు పెట్టుకుని ప్రజాస్వామ్యం కూలి అయిపోయిన పరిస్థితిని వివరిస్తూ చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు చూపిస్తారన్న నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరులకి ప్రతి స్నేహితులకి నా ప్రతి అమ్మకు ప్రతి తాతకు అందరికీ కూడా మీ జగన్ ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాడు మీ అప్యాయతలకు అని చెప్పి సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాను. అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు నంద్యాలలో కూడా ఇదే మాదిరిగానే ఉప ఎన్నిక జరిగింది. కరెక్ట్ గా 1 సంవత్సరం ముందు నంద్యాలలో ఉప ఎన్నిక జరిగింది. దాని తర్వాత మీ బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. దాని తర్వాత రాష్ట్రంలో నుంచి తెలుగుదేశం పార్టీ కొట్టుకొని పోయింది. అదే నంద్యాలలో ఇంతకు ముందు వాళ్ళకి 27,000 ఓట్ల మెజారిటీ వస్తే 1.5 సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35,000 మెజారిటీతో అఖండ విజయంతో ప్రజలు ఆశీర్వదించినారు. ఎప్పుడైనా కూడా అన్యాయం చేసినప్పుడు దౌర్జన్యం చేసినప్పుడు పైన దేవుడున్నాడు, భూమి మీద ప్రజలున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నారు.
ఈరోజు రాష్ట్రంలో రైతులు అవస్థలు పడతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా సూపర్ 6, సూపర్ 7 చెప్పి హామీలు చెప్పి మోసం చేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో యువకులు గాని, పిల్లలు గాని, మహిళలు గాని, రైతులు గాని ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఈ ప్రభుత్వం కొట్టుకొని పోయే పరిస్థితి, బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతా ఉంది అని చెప్పడానికి మీ అందరి తరపున మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను. మీ ఆప్యాయతలకు మరొకసారి మీ జగన్, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరు నా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాడు. నల్లపల్లి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుపుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసే స్వేచ్ఛను ఇవ్వకుండా ఏ రకంగా దౌర్జన్యం చేసి, ఏ రకంగా పోలీసుల జులుం ఆధ్వర్యంలో ఏ రకంగా అన్యాయం చేశారు అన్న విషయాలను నల్లపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా బోర్డు పెట్టుకుని ప్రజాస్వామ్యం కూలి అయిపోయిన పరిస్థితిని వివరిస్తూ చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితుడికి నా ప్రతి అమ్మకు, ప్రతి తాతకు అందరికీ కూడా మీ జగన్ ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాడు మీ అప్యాయతలకు అని చెప్పి సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాను. భూమిని ప్రజలున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో రైతులు అవస్థలు పడతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా సూపర్ 6, సూపర్ 7 చెప్పి హామీలు చెప్పి మోసం చేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో యువకులు గాని, పిల్లలు గాని, మహిళలు గాని, రైతులు గాని ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఈ ప్రభుత్వం కొట్టుకొని పోయే పరిస్థితి, బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతా ఉంది అని చెప్పడానికి మీ అందరి తరపున మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను. మీ ఆప్యాయతలకు మరొకసారి మీ జగన్, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరు నా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాడు. పైన దేవుడు ఉన్నాడు.
రైట్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించని టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రీసెంట్గా జరిగిన పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యానికి ఏ రకంగా తూట్లు పొడిచారు, ఓటరు పోలింగ్ బూత్ వద్దకి వెళ్ళలేని పరిస్థితిని ఏ రకంగా సృష్టించారు, పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఏ రకంగా అక్కడ ఓటర్లను వాళ్ళ హక్కులను కాల రాశారో నల్లపురెడ్డిపల్లె ప్రజల సాక్షిగా ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి వచ్చే సమయం ఆసనం అవబోతోంది. సో గతంలో కూడా నల్లపురెడ్డిపల్లె ఎన్నికల తర్వాత నేను పాదయాత్ర చేపట్టాను. ఆ తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉండాయో మీరందరూ చూశారు. ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా ఇదే జరగబోతోంది అంటూ కూడా నల్లపురెడ్డి ప్రజల్ని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టిన పరిస్థితి. నల్లపురెడ్డిపల్లి చేరుకోగానే అక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి పూల వర్షం కురిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన మీద తమకున్న ప్రేమను ఆ రకంగా చాటుకున్నారు. సో ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించినా ప్రజలు వారి దగ్గర నుంచి వచ్చే స్పందన ఇది కొత్త కాదు. ఖచ్చితంగా ఇదే సీన్ ప్రతిసారి కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అలాంటిది పులివెందలలోనే పర్యటిస్తున్నప్పుడు ఇక ఏ రకమైన స్పందన ఉంటుందో ఊహించవచ్చు. ఆ ఊహకి తగ్గట్టుగానే ప్రస్తుతం విజువల్స్ మనకి కనిపించాయి. ప్రతి ఒక్కరూ సో ఇంట్లోంచి బయటకు వచ్చి తమ ప్రియతమ నేతకు ఘన స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 రోజుల వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళి అర్పించి అనంతరం రైతులను పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. అక్కడ ఉల్లి రైతులను పరామర్శించారు. ఏ రకంగా మద్దతు ధర లేక సో పంటలను పశువులకి వదిలేస్తూ ఉన్నారో వాళ్ళ గోడును స్వయంగా ఆయన విన్నారు. గతంలో ఏ రకమైన పరిపాలన ఉండేది, గతంలో మద్దతు ధర ఏ రకంగా 4 నుంచి 12,000 రూపాయల వరకు ఉండేది, ప్రస్తుతం 400-500 రూపాయలు కూడా పలకని స్థితిని కూడా రైతుల దగ్గర నుంచి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నల్లపురెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆయనకి పూలతో ఘన స్వాగతం పలికారు. ఇటీవలి కాలంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి సర్కార్ చేసిన అరాచకాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వారందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడి ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.